అండి బ్లౌజ్ వెనకాల మోడల్ అన్నది పెట్టుకోవచ్చు. మోడల్ పెట్టడం వల్ల మనకి అమౌంట్ ఎక్కువ వస్తుంది. వాళ్ళకి మోడల్ కుట్టాం కదండి, అమౌంట్ కూడా ఎక్కువ అడగవచ్చు. ఇంకా నెక్ డీప్ వచ్చి 3 తీసుకోవాలి, పొడవు వచ్చి 9 తీసుకోవాలి. అందులోనే మనం అయితే నెక్ అన్నది మంచిగా మోడల్ అన్నది డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ బ్రాడ్ అనేది పెట్టకూడదు. 3లోనే మనం ఏం మోడల్ తీసుకున్నా. ఇంకా వెనకాల బ్లౌజ్ కొలతలు అయితే నేను చెప్పట్లేదండి, ఎందుకంటే అది నార్మల్ బ్లౌజ్ అందరికీ కొలతలు తెలుసు కాబట్టి ఒక మినిమం నాలెడ్జీ ఉంటుంది. కానీ ఇంకా చెయ్యి పొడవు వచ్చి 16, చెయ్యి లూజ్ వచ్చి 9 అండి. ఇంకా చెయ్యి ఎక్కువ పొడవు కావాలన్నారు. ఇంకా ఇది అన్నది డిజైనర్ నెక్ కాబట్టి ఈ మోడల్ అయితే ఇలా డిజైన్ చేస్తాను. ఫ్రంట్ వచ్చి మనకి ఏంటంటే ఫ్రంట్ నెక్ పలక కాకుండా ఒక స్టార్ నెక్ లాగా అయితే నేనైతే మళ్ళీ డ్రా చేసుకున్నాను. పలక అయితే బాగుంటుందా, స్టార్ నెక్ అయితే బాగుంటుందని చూసాను. ఇంకైతే స్టార్ నెక్ అయితే నేనైతే డిజైన్ చేస్తాను. ఇంకొచ్చి ఇది అన్నదే ఎదర్ కటింగు ప్రిన్సెస్ కట్ అండి. మన నార్మల్ బ్లౌజ్తోనే ఫ్రిన్స్ కట్ అనేది ఎలా చేయాలో ఈ బ్లౌజ్లో వీడియోలో మొత్తం చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే పెట్టడం అసలు మర్చిపోకండి. ఇంకా ప్రతి బ్లౌజ్లో ఏదో ఒక మోడల్ మనం అన్నది లుక్ చూపిస్తే కస్టమర్స్కి అమౌంట్ వస్తుంది, మనకి వర్తబుల్గా ఉంటుంది. దానికి కాబట్టి నేనైతే ఒక మోడల్ అన్నది ఒక బ్లౌజ్కి పండగల్లో అందరూ అడుగుతారు మోడల్ పెట్టమని. టైం కొంచెం ఎక్కువ తీసుకున్న వల్ల మోడల్ అనేది డిజైన్ చేసి ఇంకా ప్రిన్సెస్ కట్ అన్నది ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ఒకసారి కనిపిస్తుంది అండి. కొంచెం మనం వంపుగా అయితే తీసుకోవాలి. 2.5 పెట్టుకున్నానండి ఈ అమ్మాయికి. ఇక్కడ కింద దింపు నుంచి 2.5 పెట్టుకున్నాను. ఎందుకంటే ప్రిన్సెస్ కట్గా సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టుకోకూడదు లెంత్ అన్నది. ఇంకెదరొచ్చి స్టార్ నెక్ లాగా ఇచ్చాను. కొంచెం డీప్ చేస్తే బాగుంటుంది అనిపించి చిన్నగా అయితే కట్ చేసి కొంచెం డీప్ అయితే చేశాను. నెక్ అన్నది ఫ్రంట్ కూడా ఏదో మోడల్ పెట్టాలి, ఎందుకంటే వెనకాల ఎలాగ మోడల్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఏదో మోడల్ డిజైన్ చేయాలి. ఇంకా ప్రిన్సెస్ కట్ అన్నది సన్నగా ఉన్న వాళ్ళకి కొలత మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా వెనకాల నెక్ అయితే మనం కట్ చేసుకోకూడదు. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ వేసేసి ఇంకైతే చెయ్యి కట్ చేసుకోవాలి. ఇంకా బ్యాక్ కూడా ఇది అంటే డిజైన్ బ్లౌజ్ కాబట్టి కొమ్మలు ఆకులు వచ్చాయి. అవి అన్నది ఎలాగున్నాయో జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలండి. ఎలా పడితే అలా కట్ చేస్తే బ్లౌజ్ అన్నది ఎందుకంటే కొమ్మలు నిలబడినట్టే కట్ చేయాలి. ఎలా పడితే అలా కట్ చేస్తే ఒక్కొక్కసారి నిలబడినట్టు పడుకున్నట్టు వస్తే అలా లుక్ రాదు. ఇంకా వెనకాతలది నెక్ కట్ చేసుకోకూడదు, ఎందుకంటే లైనింగ్ అలా సేమ్ ఉంచాలి. ఇంకైతే ఈ పీస్ అయితే మనం ఫ్రీజింగ్ పెట్టి తిప్పుకోవడానికి ఈ ఫ్రీజ్ అయితే నేను సెట్ చేసుకున్నాను. ఇంకా ఎలా పెడితే బాగుంటుంది, కట్ చేస్తే మంచిదా లేకపోతే కట్ చేయకుండా అలా కుడితే బాగుంటుంది అనుకుంటే నేనైతే నెక్ అయితే ఇక్కడే కట్ చేస్తాను. ఇంకా మిషన్ మీద ఎట్టి కుట్టి కూడా ఎలాగైనా ఓకేనండి. రౌండ్ అయితే తీసేసుకోవాలి. ఫ్రీజింగ్ అయితే చిన్న మోడల్కి ఫ్రీజింగ్ వేస్తేనే బాగా తిరుగుతుందండి. మోడల్ అన్నది మనకి లుక్ కనిపిస్తుంది. ఈ డిజైనర్ బ్లౌజ్ మీద ఇంకా పైపింగ్ వేసినా కానీ లుక్ రాదు కాబట్టి ఇలాంటి బ్లౌజులకి ఖచ్చితంగా ఫ్రీజింగ్ పేపర్ పెట్టి మనం తిప్పుకోవాలి. ఇంకా నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు కాబట్టి గమ్ము పెట్టి అయితే అతికించేద్దామని ఒక ఆలోచన వచ్చింది. ఇంకా గమ్ము అయితే చుట్టూ అయితే చాలా రౌండ్ షేప్గా మనం ఎలా అయితే నెక్కి ఎలా అయితే షేప్ ఇచ్చామో చూడండి, నెక్ ఎంత చక్కగా ఉందో. ఇంకా అయితే గమ్ము పెట్టేసాను. ఇంకా మెయిన్గా వచ్చి ఈ క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ వేసేసుకొని కొంచెం అటు ఇటు నేనైతే పెట్టేసాను.